హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ వడలు. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఈ రెసిపీకి కావాల్సినవి బియ్యపిండి, సొరకాయ ముక్క, ఉల్లికాడలు, ఒక 4, 5 పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ముందుగా సొరకాయ ముక్కని పొట్టు తీసి ఇలా లోపల గుజ్జంతా తీసేసేయాలి. తర్వాత దీన్ని సన్నగా తురుముకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా తురుముకోవాలి. తర్వాత ఉల్లికాడల్ని తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఉల్లికాడలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సొరకాయ గుజ్జు తీసుకొని ఉల్లికాడలు తీసుకొని ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి స్నాక్స్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి, తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసి సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో బియ్యపిండి 2 కప్పులు బియ్యపిండి వరకు తీసుకోవాలి. దాంట్లో ముందుగా తురుముకున్న సొరకాయని వేసుకోవాలి. తర్వాత ఉల్లికాడల్ని వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసి 2 ముక్కలుగా చేసుకున్న పల్లీలు, తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు, తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. తురుముకున్న సొరకాయలో ఇంకా ఉల్లికాడల్లో వాటర్ బాగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అసలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే బాగా మెత్తగా పోతుంది పిండి. కాబట్టి వాటర్ వేయకుండానే పిండి కలుస్తుంది. పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక 2 minutes ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. తర్వాత ఈ పిండిని కాస్త కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ కానీ పీట కానీ తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన పిండి ముద్దను పెట్టి ఇలా సన్నగా ఒత్తుకోవాలి. వడల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత దీన్ని డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే మొత్తం పిండిని వడల్లాగా చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి టేస్టీ సొరకాయ వడలు రెడీ. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా కొత్త కొత్త వెరైటీ స్నాక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.